ఆదియందు వాక్యమైన దేవా యేసయ్యా, ఆది అంతము నీవైన ప్రభువా యేసయ్యా, ఆది అంతము నీవైన ప్రభువా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, శరీరధారి అయిన సృష్టికర్తవు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, శరీరధారి అయిన సృష్టికర్తవు. ఆదియందు వాక్యమైన దేవా యేసయ్యా, ఆది అంతము నీవైన ప్రభువా యేసయ్యా, ఆది అంతము నీవైన ప్రభువా. దర్శనమాయెను అబ్రహాముకు నీ వాక్కు, గొర్రెగా మారి విడుదల పొందెను ఇస్సాకు. దర్శనమాయెను అబ్రహాముకు నీ వాక్కు, గొర్రెగా మారి విడుదల పొందెను ఇస్సాకు. యాకోబు కలలో మార్గపు నిచ్చెన, యాకోబు కలలో మార్గపు నిచ్చెన, ఇశ్రాయేలు యాత్రలో రాలిన మన్నా, ఇశ్రాయేలు యాత్రలో రాలిన మన్నా. ఆదియందు వాక్యమైన దేవా యేసయ్యా, ఆది అంతము నీవైన ప్రభువా యేసయ్యా, ఆది అంతము నీవైన ప్రభువా. వధువు సంఘానికి పరలోక ద్వారమా, జ్యేష్ఠుల సంఘానికి శ్రేష్ఠ జీవాహారమా. వధువు సంఘానికి పరలోక ద్వారమా, జ్యేష్ఠుల సంఘానికి శ్రేష్ఠ జీవాహారమా. హృదయాంతరంగములను శుద్ధి చేయు వాక్యమా, హృదయాంతరంగములను శుద్ధి చేయు వాక్యమా. రారాజుగరానున్న పరలోక స్వాస్థ్యమా, రారాజుగరానున్న పరలోక స్వాస్థ్యమా. ఆదియందు వాక్యమైన దేవా యేసయ్యా, ఆది అంతము నీవైన ప్రభువా యేసయ్యా, ఆది అంతము నీవైన ప్రభువా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, శరీరధారి అయిన సృష్టికర్తవు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, శరీరధారి అయిన సృష్టికర్తవు. ఆదియందు వాక్యమైన దేవా యేసయ్యా, ఆది అంతము నీవైన ప్రభువా యేసయ్యా, ఆది అంతము నీవైన ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రియ దేవుని పిల్లలారా, మనం దాదాపుగా ప్రతి శుక్రవారం బైబిల్ స్టడీ, వాటిలో ప్రత్యక్ష గుడారాన్ని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. మరి ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములోని మందసాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ మందసాన్ని గురించి గతించిన వారం మరి దాని వలన ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటున్నాం. ఆ మందస నిర్మాణము, దాని ఎత్తెంతో, దాని యొక్క ఆ పొడవు ఎంతో, వెడల్పు ఎంతో, వీటిని గురించి చెప్పుకున్నాం. దానిని తుమ్మకర్రతో చేసి బంగారపు రేకును పొదిగించాలి. అలాగే అది మన యేసుప్రభు వారికి ముంగుర్తుగా కనబడతా ఉంది.
కదా. ఆయన దేవుడయుండి మన కొరకు శరీరాన్ని ధరించాడు కదా. శరీరధారి అయినటువంటి దేవుడు, బంగారమేమో దైవత్వానికి సూచన, అలాగే తుమ్మకర్ర శరీరానికి మానవత్వానికి సూచన కదా. దైవ మానవుడు ఆయన, దానికి ముంగుర్తుగా మనం చెప్పుకున్నాం. అయితే దీనిని ఎలాగ నిర్మాణం చేస్తారో, అది మొయ్యటానికి మోతకర్రలు, వీటన్నిటిని గురించి కూడా మనం వివరంగా చెప్పుకున్నాం. కనుక దానిని మోసేవారు మోతకర్రలు భుజాన్ని వేసుకుని మొయ్యాలి. మోసేటటువంటి వారు ఎవరు పడితే వారు కాదు. లేవి గోత్రానికి చెందిన యాజక వంశకు చెందినటువంటి వారు మాత్రమే అర్హులై ఉన్నారు. వారైనా కూడా అటదిట్టాలుగా పట్టుకుంటే ఉద్యాలాగా చచ్చిపోతారు. కనుక దేవుని యొక్క సేవ విషయంలో కూడా నాకు వాక్యం చెప్పడం వచ్చులే, లేకపోతే నాకు ప్రవచించడం వచ్చులే, లేకపోతే నాకు భాషలు మాట్లాడతానన్నట్లుగా ఎలాగ పడితే అలాగా మనకున్న వరాలను లేక దేవుని సేవను మాకు తెలుసులే అన్నట్లుగా చేస్తే అర్హత, యోగ్యత, పరిశుద్ధత, దైవ ప్రత్యక్షత, దైవ నియమం లేకుండా అది సరైనది కాదు. ఎక్కువ భాగం ఈ వరాలు ఉన్నవారే వంకరగా బ్రతుకుతూ ఉంటారు. అందుకే వాళ్ళ గురించి నేను అది చేయలేదా, ఇది చేయలేదా, అటు చెప్పలేదు, ఇటు చెప్పలేదా, ప్రవచించలేదంటే అక్రమం చేయవారులారా అంటున్నాడు. ఏమండి, ఇక్కడైతే అప్పటికప్పుడు హఠాత్తుగా వంకరగా పట్టుకుంటే చస్తారు. దేవుని సేవ కూడా ఎలాగ పడితే అలాగ చేసి మా పొందలే కానీ నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తే, చాలామంది నేను చూస్తున్నాను వరాలు కలిగినటువంటి వారికి ఒక క్రమము, ఒక పద్ధతి, కొందరిలో ఒక నియమం ఉండదు. ఏమండి, వారు ఆలయానికి వచ్చే విషయంలోనే సరిగా రారు, కరెక్ట్గా టయానికి వారు హాజరు కారు, వాక్యాన్ని కూడా శ్రద్ధగా వినరు. వారి అన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే, నాకు తెలిసినంత వీళ్ళకి తెలుసా, నాకున్నటువంటి అంత గొప్ప వరం వీళ్ళకు ఉందా అనేటటువంటి అహం, నిర్లక్ష్యం, పరిచయుడు వలె ఈ అహంకార భక్తి వారిని దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుందని వారికి అర్థం కావడం లేదు. ఇది సైతాను చేసే ఒక ముసుగు ఈ వరాలు ఉన్న వాళ్ళకి. కాబట్టి మరి ఏం నేర్చుకున్నాడో యాజక వంశానికి చెందినవాడే ఆ మందసం పడతామంటే అటుపడితే అటు పట్టుకున్నాడు, చచ్చిపోయాడు. ఇది చాలా వీటి విషయంలో, సేవ విషయంలో కూడా చాలా శ్రద్ధ అనేటటువంటిది, భయభక్తులు అనబడేటటువంటిది, నియమం అనబడేటటువంటిది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే మనల్ని చూసి జనులు నేర్చుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనకు వస్తే ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు అని వాళ్ళు కూడా అట్లాగే వస్తారు. ఎలా పడితే అలా ప్రవర్తించవచ్చులే, అబద్ధాలు ఆడవచ్చులే, లేకపోతే స్వార్థం కలిగి ఉండొచ్చులే, ధనాపేక్ష కలిగి ఉండొచ్చులే అని ఆ స్థితి మనకుంటే అది నేర్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మంచి అంత తొందరగా ఎక్కదు, చెడు చాలా తేలిగ్గా ఎక్కింది. మంచిని ఫాలో అవ్వడం అనేటటువంటిది ఎంత కష్టం, చాలా కష్టం. అదే అబద్ధాలు ఏదో వంకర టెంకర్ అనుకుంటే అది చాలా ఈజీగా చేస్తారు. అక్క చేయలేదు, అన్న చేయలేదు అంటారు. ఇప్పుడు దావీదుని మీద కూడా నిందేస్తున్నారు. దావీదు ఒకసారి తప్పు చేసినందుకు ఆడిపైన పశ్చాత్తాపం అంతా ఎంత కాదు, దానికి తగిన నష్టాన్ని కూడా ఆయన అనుభవించాడు. కుటుంబ విషయంలో ఎంత పోరాటాలు, ఎంత నష్టం, ఎన్ని అపాయాలు ఎన్నెన్ని సంభవించినా మీకు తెలియదు కాదండి. కాబట్టి మందసం చాలా గొప్పది. దాని విషయంలో మోసేటటువంటి భక్తులు శ్రద్ధగా ఉండాలి. ఆ మందసం ద్వారా మరి ఎలాంటి మరి ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగినాయో మీకు తెలియంది కాదు. ఏమండి, ఇక్కడ చూడండి 3వ అధ్యాయంలో మనం చూస్తే యెహోషువ గ్రంథంలో ఆ 3వ అధ్యాయంలో మనం చూస్తే యెహోషువ గ్రంథం 16-17 వచనాల్లో మందసం వలన జరిగినటువంటి ఒక ఉన్నతమైన అద్భుత కార్యం అక్కడ మనకు కనబడతా ఉంది. నాన్న చూడండి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. చూడండి, యోర్దాను ప్రవాహం అండి, పైనుండి ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రవాహం అక్కడ ఎవరైనా ఒక కాలు పెడితే చాలు కొట్టుకొని మృత సముద్రంలో కలిసిపోతారు, చస్తారన్నమాట. అంత భయంకరమైనటువంటి ప్రవాహం ఆగిపోవడానికి యాజకులు యెహోవా మందసం, నిబంధన మందసం అండి, సాక్ష్యపు మందసం
ఆ మందసాన్ని మోసుకొని వెళ్ళి వాళ్ళ అరికాలు మోపగానే వెంటనే ఇక్కడ స్పష్టంగా ఉంది చూడండి, యెహోవా నిబంధన మందసము మోయి యాజకులు యొర్దాను నది మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిన వాళ్ళు ఆ కాళ్ళు నీటి అంచున అలాగూ మునగగానే ఆ పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను నద్దునున్న ఆదామును పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచిపోయి అంత శక్తి ఉంది. అలాగే మళ్ళీ 6వ అధ్యాయంలో అది అక్కడ మనం చూస్తే ఇక్కడ ఎరుకో ప్రాకారాలను కూల్చివేయడానికి కూడా మరి 7 పర్యాయాలు మందసాన్ని భుజాన వేసుకుని అలాగూ ఆ రౌండప్ అలాగ తిరిగి కేకలు వేసి బూరలు యాజకులు ఊదినప్పుడు ఆ ఎరుకో ప్రాకారాలు కూలిపోయినాయి అన్నమాట. వాగ్దాన యాత్రలో అడ్డుగా ఉన్నటువంటి ఎరుకో ప్రాకారాలు కూడా కూల్చబడ్డాయి. ఇదంతా కూడా యెహోవా మందసము, నిబంధన మందసము, సాక్ష్యపు మందసములో ఉన్న శక్తి ప్రభావము అలాంటిదే. కనుక మరి ఆ మందసాన్ని మోసే యాజకులు కూడా సరైన పరిశుద్ధత, ధర్మశాస్త్ర దైవాజ్ఞకు లోబడేటటువంటి వారై దైవ నియమాన్ని అనుసరించేటటువంటి వారైనప్పుడు మాత్రమే మందస ప్రభావము పనిచేస్తుంది. లేకపోతే ఆ మందసము ఒక ఉగ్రతగా, శిక్షగా వారి మీద పడుతుంది, ఉజ్జా మీద పడినట్లుగా. అలాగే మొదటి సమూయేలు గ్రంథం మీకు తెలుసు, 4వ అధ్యాయం 3-4 అధ్యాయాల్లో కూడా మందసము విషయంలో ఇశ్రాయేలుతో ఉన్న వాళ్ళకి అపజయం కలగటానికి కారణం ఏంటంటే మందసములో ఉన్న ప్రభావం వారిలో పని చేయడానికి యోగ్యత అర్హత లేనటువంటి వారు కనుకనే వారు అపజయానికి గురయ్యారు. మనము ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13 వచనాలు చూస్తే, 3వ వచనం చూస్తే అక్కడ ఒక ఉన్నతమైన మాటను జ్ఞాపకం చేస్తున్నారు. మందసపు విలువ తెలుసుకోవాలి చాలామంది. అలాగే మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం మొత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారము చెయ్యకయే ఉంటిమి. అది చూసారా, సౌలు రాజుగా ఉన్న దినములలో రాజైన సౌలు కానీ లేక తన కింద ఉన్నటువంటి మంత్రులు కానీ సైన్యాధిపతులు కానీ ప్రధాన యాజకులు కానీ ఎవరు కూడా మందసాన్ని గురించి ఏమాత్రం విచారణ చేయలేదు. అది కారణం ఏంటంటే అసలు రాజు సరిగా ఉండాలిగా. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా రాజు ఏ త్రోవకి ఏ మార్గాన్ని ఏది అనుసరిస్తారో ప్రజలు కూడా అదే అనుసరిస్తారు. మరి ముఖ్యంగా రాజుల కాలంలో పరిస్థితులు అలాగున్నాయి. ఉదాహరణకి ఇశ్రాయేలు రాజైన ఆహాబు మరి బయలు దేవతలను పూజించేటటువంటి బయలు భక్తురాలు యెజబేలుని పెళ్లి చేసుకున్నాడు, రాణిగా స్వీకరించాడు. ఆమె ఏం చేసిందంటే యెహోవా దేవుని గుర్చిన ఆరాధనలు, ప్రార్థనలు, భక్తి ఏమో కానీ బయలుకు గుడి కట్టించి ప్రవక్తలను, పూజాలను ఏర్పాటు చేయించి పూజలు పునస్కారాలు ఇశ్రాయేలు దేశంలో ఆజ్ఞలో మొదటిదైన నీ దేవుడైన యెహోవా అని నేను నిన్ను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పిన ఆజ్ఞను ఉల్లంఘించి ఆజ్ఞకు వ్యతిరేకంగా చూడండి బయలు దేవత గుడులు, గోపురాలు కట్టించి ఎలాగైపోయిందంటే ప్రజలు కొందరు ఆమెను ఫాలో అయిపోయారు. ఇంకా మిగతా వాళ్ళకి అసలు అర్థం కాల, బయలుదేవుడా యెహోవా దేవుడా అని అర్థం కాక 2 తలంపుల మధ్య సతమతం అయిపోయారు. అట్లా అయిపోయింది పరిస్థితి. అప్పుడు కూడా ఆ యొక్క విగ్రహారాధన వలన శాపం వచ్చేసి మరి 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా భయంకరంగా కరువు వచ్చిందండి. కనుక ఇక్కడ సౌలు రాజుగా ఉన్న కాలంలో కూడా
ఆయన మందసాన్ని గురించి ఎప్పుడు విచారణ చేసిన వాడు కాదు. చేయకపోగా దావీదుకి ఏదో రొట్టెలు పెట్టాడని సముఖపు రొట్టెలు ప్రధాన యాజకుడిని ఇంకా మిగతా యాజకులను చంపించాడు. పరిస్థితి అంతా చాలా దుర్మార్గంగా ఉంది. మందసపు విలువ, అందులో ఉన్న ఘనత ఎరగనటువంటి వాడు సౌలు రాజు. దేవుడు తన కృప చొప్పున ఒక రాజుగా చేస్తే దేవుని యొక్క భక్తి కానీ, దేవుని ఎడల విధేయత కానీ, లేక ప్రవక్త ఎడల గౌరవ మర్యాదలు కానీ, యాజకులు ఎడల ఏమైనా ఆ మర్యాద కానీ చూపక చాలా భయంకరంగా ప్రవర్తించాడు సౌలు రాజు. కనుకనే మందసపు విలువ, యెహోవా మందసపు, సాక్ష్యపు మందరం, నిబంధన మందసపు విలువ ఎరగని వాడు కనుక అందులో ఉన్న ప్రభావము, ఆశీర్వాదము ఆయనలో పనిచేయలేదు. అది వేరైపోయింది. ఏకాబూత్ అన్నట్లుగా దేవుని యొక్క ప్రభావము సౌలు రాజు పరిపాలనలో తొలగిపోయింది. చాలామందికి వాక్యం అక్షరపరంగా తెలుసు, వరాలు కూడా ఘనత పరంగా తెలుసు. అమ్మో, నాకు దర్శనం ఉంది, నాకు దర్శన వరం ఉంది, నాకు ప్రవచన వరం ఉంది, నేను స్వస్థపరుస్తాను, అవి తెలుసు. కానీ యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, ఆయనలో ఉన్న అసలైన మహిమ ప్రభావాలను ఎరగనటువంటి వాళ్ళుగా ఈ యొక్క దినాలలో ఉన్నారు. ఇదే మరలా మనం చూస్తున్నానా మొదటి దినవృత్తాంతాల 13వ అధ్యాయంలోనే మనము 5వ వచనం చదువుకుంటూ వెళ్తే చూడండి ఎలా ఉందో. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకుండు ఇశ్రాయేలందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆ మందసమును యోధాలో నుండి కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలందరూ అచ్చటికి పోయిరి. అసలు కారణం ఏంటంటే ఆ మందసాన్ని గురించి అసలు ఒక 2వ సమూయేలు గ్రంథం 11:4లో ఒక వండర్ఫుల్ ఒక మాట అంటాడు దాని గురించి. 2వ సమూయేలు గ్రంథంలోనే 11:4 వచ్చిన చూడండి అక్కడ ఏమంటాడో. ఎందుకంటే మందసం ఎక్కడో గుడారంలో ఉంటేంటి, నేనేంది మంచి బిల్డింగ్లో వసించడం, మందసం ఉండాలని మందస్సాన్ని గురించి చాలా వేగుడు పడతాడు, ఇష్టపడతాడు. 11వ అధ్యాయం 2వ సమూయేలు 4 వచ్చి లేక 11 చూడ 4 ఏముంది చూడు. 11 ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములో నివసించుచుండగాను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండగాను భోజన పానములు చేయుటకు నా భార్య వద్దకు పరుండుటకు నీ ఇంటికి పోదునా, నీ తోడు నా ప్రాణము తోడు, నేనిలాగు చేయువాడును కానని దావీదు. ఇక్కడ ఇది ఉరియాను గురించి విషయం. సారీ. కనుక వీరు చూడండి, ఒక సైనికుడు కూడా ఆ దినాల్లో, ఎందుకంటే మందసపు విలువను దేశ ప్రజలకు తెలియచేసినటువంటి, సరైన రీతిగా తెలియచేసినటువంటి రాజు ఎవరై అంటే దావీదు రాజు. ఆయన రాజు అవడం ఇక చూసినట్లయితే మనం 2వ సమూయేలు గ్రంథంలో చూస్తే అక్కడ స్పష్టంగా ఉంటుంది. దేవుని మందస్సు గుడారంలో కాదు, యెరూషలేములో తీసుకురావాలి, దాని ఘనముగా దాని కొరకు ఒకటి నిర్మాణం చేయాలని ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఓసారి ఉజ్జియా చనిపోయిన తర్వాత మరలా ఓబేదేదోము వెంట మందస్సు ఉంటే ఓబేదేదోమును తన ఇంటి వారందరూ కూడా బహుగా దీవించబడ్డారన్న వార్త వినిన వెంటనే ఒక ఓబేదేదోము కాదు, మందస్సు ద్వారా దేశపు ప్రజలందరూ కూడా దీవించబడాలని ఆయన రాజధాని ప్రాంతానికి దానిని మేళతాళాలతో, నాట్యముతో కదా ఆత్మవశుడై గంతులు వేస్తూ, నాట్యం వేస్తూ, ఆడుతూ, మరి అనేక మంది బ్లెస్ చేస్తూ దాన్ని తీసుకురావడం జరిగింది. అది చూచి కదా మీకాలు ఆమె నవ్వినప్పుడు ఆమె గొప్ప దేవుని యొక్క అనుగ్రహాన్ని
అస్సలు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అలాంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని కోల్పోయింది. అలాంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అన్నమాట మందసం పాత నిబంధన కాలంలో. అది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన యేసు ప్రభుల వారికి సూచనగా కనబడతా ఉంది, సూచనగా కనబడుతుంది. మరి యేసు ప్రభు వారిని కూడా ఆయన విలువను శక్తిని ఎరగనటువంటి వారు చాలామంది ఆయన తృణీకరించారు, ఆయనను అసహించారు కదా, అపహసించారు, ఆయన త్రోసివేశారు, ఆయన ద్వేషించారు. ఆయన బెత్లెహేములో పుట్టిన నజరేతులో ఆయన ఎదిగినప్పుడు, నివాసం చేస్తున్నప్పుడు ఆ నజరేతులో ఉన్నటువంటి ప్రజలు ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఇలాగ మరియమ్మ కొడుకు కాదని రకరకాలుగా చిన్నచూపు చూశారు, తృణీకరించారు. కొందరైతే ఆయన మీద కక్ష ద్వేషాన్ని పెంచుకొని చంపటానికే ప్రయత్నాలు చేశారు. కనుక ప్రభువారు ఆ ప్రదేశంలో ఏదో చిన్న చితక తప్ప ఏ అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయలేదు కదా. అలాగే గెన్నేసరేసు ఆ సరస్సు ఆ తీరం ఆ ప్రదేశాల్లో గెరిజియం ప్రదేశంలో మరి సేన పట్టినటువంటి వాని విషయంలో కూడా అక్కడ వారికి దాదాపుగా మరి అన్ని వందలు సాతానులు సమూహం ఆవరించినప్పుడు వాటిని తరిమివేసినప్పుడు పందులోకి వెళ్ళి అవి చావడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు కూడా మా ప్రాంతానికి నువ్వు రావద్దు, వెళ్ళిపో అని యేసు ప్రభు వారిని ఆయన త్రోసివేశారు. ఇలాగన అనేక మంది ప్రజలు అనేక ప్రాంతపు వారు త్రోసివేశారు. ఆయన మరి లూకాసు వార్త 12వ అధ్యాయం 41 నుంచి మనం చదివితే అక్కడ యెరూషలేమును గురించి దుఃఖించారు. వారు చెప్పాడు, ఈ దినమైన ఈ యొక్క మరి సమాధానకరమైన స్వర్తమానమును మీరు అనుసరిస్తే మీకు ఎంతో మేలని చెప్పినప్పుడు మీరు వినని ఎడల వారు పొందుకోపోయేటటువంటి శిక్షను ఉగ్రతను గురించి కూడా ఆయన మాట్లాడాడు. యెరూషలేము నివాసులు ఇశ్రాయేలు ప్రజలు ఆయన తృణీకరించారు. క్రీస్తు 70వ సంవత్సరంలో ప్రభువారు చెప్పినట్లుగా మరి రోమా సైన్యాధిపతి టైటస్ వాళ్ళు సరిగా పన్ను కట్టలేదని యెరూషలేము చుట్టూ దట్టు కట్టి స్త్రీలనేమి పురుషులనేమి చిన్నలని పెద్దలని వృద్ధులని తేడా లేకుండా అనేకులను హతమార్చాడు. ఆ దినాన రక్తం ఏరులై పారి గుర్రపు డెక్కల వరకు ప్రవహించిందంట. తృణీకరించారు. మందస్సమైన యేసు ప్రభు వారును మనం ఎరగాలి, సరిగా ఆయన మనం మొయ్యవలసిన రీతిలో మన హృదయాలలో మొయ్యాలి. చాలామంది కేవలము పెదవులతో ఆయన ఘనపరుస్తారు, హృదయశుద్ధి కలిగి హృదయాంతరంగంలో ఆ మందస్సాన్ని భద్రపరుచుకొని మొయ్యరు. పౌలే అంటాడు, జీవిస్తున్నవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. యేసు ప్రభు వారిని ఎరిగిన తర్వాత ఆయన పలికిన ఉన్నతమైన మాట ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక ఆ 1వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కటి మాట అన్నమాట. అది ఏమండి చూడండి, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. మునుపు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన వేరు. యేసు ఎవరో సౌలా సౌలా అని పిలిచిన తర్వాత ఆయన స్వరం వినునాక ఆయన బ్రతుకంతా మారిపోయింది. ఒకప్పుడు ఆయన అన్నాడు, పాపుల్లో నేను ప్రధాన పాపి, దూషకుడు, హింసకుడు, హానికరుణను అని స్పష్టంగా చెప్పాడు. అలా క్రూర మృగం వలె ప్రవర్తించిన వ్యక్తి సాధువై గొర్రెపిల్ల వలె తయారైపోయాడు. ఆయనను మొయ్యటానికి యేసుప్రభు వారిని కలిగి ఉండటానికి తన స్థితిగతులను పూర్తిగా మార్చివేసుకున్నాడు. దేవుని వాక్యానికి అనుకూలంగా తన బ్రతుకును మార్చుకున్నాడు. జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాను. చూసారా, ఇలాగున పౌలయ్య జీవితంలో యేసు అనేటటువంటి మందసాన్ని ఆయన మోసినప్పుడు తన స్థితిగతులన్నీ పూర్తిగా మారిపోయాయి. అది దేవునికి ఇష్టడుగా బ్రతికాడు.
ఎంత భారం బాధ్యత వహించాడంటే, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మళ్ళీ తాను ఎట్లాగా ఎప్పటికప్పుడు ఎలాగో టెస్ట్ చేసుకునేవాడంటే, పరిశోధన చేసుకునేవాడంటే, అయ్యో అందరికీ నేను సువార్తను బోధించి భ్రష్టునైపోతానేమో అనేటటువంటిది కూడా పరిశీలన చేసుకునేవాడు. ఎలాగూ క్రీస్తుని మోస్తున్న తాను, చాటిస్తున్న తాను, ఊరేగిస్తున్న తాను ఎలాగూ తన స్థితిగతులను సరి చేసుకోవాలో ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, పవిత్రంగా నిందారహితంగా ఉంటూ, నిస్వార్థపరుడుగా ఉంటూ సువార్తను చాటాడు పౌలయ్య. కనుక మందసం మన యేసు ప్రభు వారికి సూచనగా కనబడతా ఉంది. ఎట్లా పడితే అలాగా నాకు అది తెలుసు ఇది తెలుసు అని మనం ప్రవర్తించడం వలన చాలా నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటాం. ఆ దినాల్లో కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించి వారి యొక్క జీవితాలను పతనం చేసుకున్నారు ఇశ్రాయేలీయులు. కాబట్టి జాగ్రత్త అనేటటువంటిది మందస్సు విషయంలో ఎంత పాత నిబంధన భక్తులకు అవసరమో, అలాగే ప్రభువును కలిగి నేను మారుమనసు పొందాను, రక్షించబడ్డాను అనుకుని చెప్పుకున్నవారు రక్షణకు తగినట్లుగా బ్రతకాలి. నేను సేవకు వచ్చాను అనుకున్నటువంటి వారు పిలుపుకు తగినట్లుగా తమ జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వరాలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే పరిస్థితి, ప్రస్తుతం సంఘానికి ఒక నియమం క్రమం లేకుండా పాడు చేస్తున్న వ్యక్తులు ఎవరంటే ఈ వరాలు కలిగినటువంటి వారే. అప్పుడు మేము చిన్నప్పుడు ఇంకా రక్షణ పొందుకోకుండా వాక్యం వింటున్నటువంటి సమయంలో మరి టిఎస్ శాస్త్రి గారని ఒక పెద్ద దైవజనులు ఆయన. అప్పటికి మేము ఇంకా ఇంటర్ చదువుతున్నటువంటి సమయంలోనే ఆయన వృద్ధులు. ఆయన ఒకసారి తెనాలలో సభ జరుగుతుంటే ఆయన తీసుకొచ్చారు. నాయన 4 మాటలను చెప్పు, నేను నోరు తెరిచాను. ఆ కర్ర పట్టుకొని పైకి ఇక్కడ స్టేజ్ మీద తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. అందరు మాట్లాడారు. చివరిలో నువ్వు 2 మాటలైనా మాట్లాడాలన్నప్పుడు అలా వణుక్కుంటూ వచ్చి నిలబడి మాట్లాడారు ఒక మాట. ఇదే నేను ఇందాక చదివాను కదా, 1 దినవృత్తాంతాలు 13:3. సౌలు కాలములో అన్నీ ఉన్నాయి, కానీ మందస్సమాన్ని గురించి విచారణ కానీ, దాన్ని ఒక స్థలములో భద్రంగా దాని మహిమేమిటో తెలుసుకుంటాం కానీ లేదు. అన్నీ ఉన్నాయి కానీ మందస వైభవం, ప్రభావం లేదు అని చెప్తూ, ఆ దినాలలో పరిశుద్ధాత్మ అభిషేకానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు చాలామంది. కేవలం ఇది ఎట్లా ఉండేదంటే అప్పుడు ఇది కేవలము పెంతుకొస్తు వారిదే పరిశుద్ధాత్మ అన్నట్లు ఉండేదన్నమాట. అప్పుడు కొన్ని డినామినేషన్ల వారు ఈ ఆత్మ భాషలు మాట్లాడటం అది వాళ్ళకే వర్తించేది అన్నట్లు ఉంటుంది. యేసుక్రీస్తు అందరికి ప్రభు ఎలాగో అంత్యదినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అనేటటువంటి వాగ్దానం కూడా, ప్రవచనం కూడా అలాంటిదే కదా. మీరు మారు మనసు పొంది బాప్తిస్వం పొందిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు. మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ స్పష్టంగా ఉందన్నమాట. అదంతగా వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు చాలామంది. సంఘాలలో పరిశుద్ధాత్మ అభిషేకం, ఆత్మ వరాలు ఉండేవి కావు అప్పుడు. ఇక ఏమైందంటే రాను ఇప్పుడు చక్కగా ఆ సంస్థ, ఈ సంస్థ, ఈ మిషన్, ఆ మిషన్, ఆ డెనామినేషన్, ఈ డెనామినేషన్ అని కాకుండా అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అన్ని భాషలు మాట్లాడుతూ దేవుడిచ్చినటువంటి కృపావరాలను సంఘ క్షేమాభివృద్ధి కొరకు సద్వినియోగపరుచుకుంటున్నారు. ఎంత మట్టుకు బాగుంది ఈ మాట, మీరు అందరూ శ్రద్ధగా వినండి. అప్పుడేమో పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇవ్వకుండా సంఘాలలో అభిషేకం, ఆత్మాభిషేకం కొదువుగా ఉంది. ఇప్పుడేమైందంటే రివర్స్ అయిపోయింది. ఇప్పుడేమో ఆత్మ వరాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దెయ్యాలు భూతాలు పోతే ఇదిగో నీకు అదొచ్చింది ఇది వచ్చిందని ఏదో వివేచన వరం ఏదోది చెప్తే అవి ఉంటనే కానీ సంఘాలలో వాక్యం అంతరించు. మీరు గమనించండి, నేను చెప్పేది అనుభవంతో చెప్తున్నాను. మేము చిన్నప్పుడు ఆ ఉన్నతమైన అపోస్తలులు ఆ అభిషేకం లేని పరిస్థితులలో వారికి బోధించారు.
సౌలు కాలంలో అన్నీ ఉన్నాయి కానీ మందస్సం లేదు. ఇప్పుడు క్రైస్తవ లోకంలో అన్నీ ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మ అభిషేకం లేదని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ ఉన్నాయి కానీ సత్యవాక్యము సరైన రీతిగా ప్రకటించడం లేదు, అనుసరించటం లేదు. ఆ మందస్సం ఇప్పుడు కొదువైపోయింది. వాక్య మందస్సం లేదు, వాక్య ప్రభావం లేదు, వాక్య నియమం లేదు. ఈ వ్యక్తులు కూడా ఆసక్తి అయితే ఉంది కానీ మీ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదన్నట్లుగా ఆత్మజ్ఞానం లేనిటువంటి వారై ఈ విశ్వాసులు, ఈ సమూహం కూడా అక్షరానికి కనబడేటటువంటి అద్భుత ఆశ్చర్య స్వస్థత కార్యాలకి లోనైపోతున్నారు. ఇదే దైవ కార్యం, ఇదే దైవ నియమం, ఇవి జరిగితే చాలు అన్ని విధాలుగా దీవెన స్వర్గ ప్రాప్తి అనుకుంటున్నారు. అలాగ భ్రమపడిపోతున్నారు. కారణం ఏంటంటే భ్రమపరిచే ఆత్మ ఆవరించింది అనేకుల్ని, సంఘాన్ని తల్లకిందులు చేసి పడేసింది. కనుక విశ్వాసుల్లో వాక్యం లేదు. వాక్యం చెప్తామంటే ఎంతో ప్రయాసపడి దైవజనుడు వాక్యానికి లోబట్టం లేదు. ఎవరో వచ్చి నాకు నీ గురించి ఇది బయలుపడిందమ్మా అని ఒక దర్శనం చెప్తే ఇంకా ఇంట్లో ఒక సోదామును సోదో అని చెప్పుకుంటే దారముడు తిరుగుతామంటే ఇదిగో సోదమ్మి రా అని ఇంట్లో కూర్చోబెట్టినట్లుగా నా గురించి ఏం ప్రవచనం వచ్చిందో, ఏమి దర్శనం వచ్చిందని సోదరులను కూర్చోబెట్టినట్లుగా కూర్చోబెడుతున్నారు. నువ్వు అంత కూర్చోవలసిన అవసరం లేదు. నువ్వు చక్కగా ఈ నియమ కూడికలోనూ ఆదివారము దేవుడు తన ఆత్మతో అభిషేకించి మాట్లాడినది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడును అన్నట్లుగా నువ్వు వాక్యం వింటూ ఉండగానే వాక్యం ద్వారానే ప్రవచనాన్ని దేవుడు రిలీజ్ చేస్తాడు. చాలామందికి ఏర్పాటు చేసుకున్న దైవ సేవకుల మీద దృష్టి ఉండదండి. ఏర్పాటు చేసుకున్న నాయకుడి మీద దృష్టి ఉండదు. ఏమండి, అసలు మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బాలాకు అది ఎలగాలి, ఇంకెవరు వచ్చినా ఏం లాభం, వాళ్ళకే జయం కలుగుతుంది, అతనితో ఏదో సమాధాన పడదామనేది లేకుండా బీలామనే ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. డబ్బు ఆశ చూపించి ఆయన చెడ్డ బోధ చేపించి ఆయన చేత ఇశ్రాయేలు 1000 మందిని నాశనం అవటానికి ప్రవక్త అయ్యుండి కారుకుడయ్యాడు. ఈ దినాల్లో కూడా ఈ వరాలు కలిగినటువంటి వారే ప్రజలను, విశ్వాసులను సత్యవాక్యం వైపు తెరవకుండా వాళ్ళ హృదయాలను మళ్లిస్తున్నారు. నేను చెప్తున్నాను, అపోస్తుల పాదాల దగ్గర ఎదిగినటువంటి వారిని. వాక్యానికి మించింది ఏది లేదు. వాక్యమే. పాత నిబంధన కాలంలో మందస్సు ఉంటే ఎలాగూ జయము, దీవెన, అభివృద్ధి, శత్రువులను ఓడించడం జరుగుతుందో వాక్యం ఉన్నవాడు సైతాన్ని ఓడిస్తాడు, లోకాన్ని జయిస్తాడు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతాడు. ఏ దర్శనమో ప్రవచనమో నిత్య జీవానికి మనలను వారసులను చేయదు. వాక్యం వినాలి. ఆ దినాన మోషేను తృణీకరించినట్లుగా కొందరు ఈ దినాన సంఘ సభ్యులు, విశ్వాసులే దైవ సేవకుడు చెప్పే వాక్యం మీద దృష్టి ఉంచటం లేదు. పిచ్చి పిచ్చి వాటి మీద దృష్టి ఉంచి చెప్పానుగా సోదమ్మి రా అని పిలుచుకున్నట్లుగా ఇంట్లోకి పిలుచుకొని ఏమొచ్చిందో, ఏం కనపడుద్దో, ఏం చెబుతారని ఆత్రపడతారు. అయిపోవాలి. నువ్వు వాక్యం వింటే సరిగా వాక్యం ద్వారా నువ్వు అన్ని విధాలుగా ఆశీర్వదించబడతావు. వాక్యం ద్వారా దేవుడు నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడు? బాగు చేశాడు. బాగుపడతారు. వాక్యాన్ని వినండి. ఎవరికి ప్రవచనాలు, ఎవరికంటే అసలు ఎవరో ఎరగనటువంటి ప్రజలకు, సత్యం ఎరగని ప్రజలకు, ఇంకా అవిశ్వాసంలో జీవిస్తున్న వారికి వెళ్ళిపోయి అక్కడ చెప్పేవారండి వాళ్ళ బ్రతుకు, అమ్మో దేవుడు ఉన్నాడు, ఇదిగో ఈవిలో నుండి ఈయనలో నుండి మాట్లాడాడు అనేటటువంటి విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు అవిశ్వాసుల కంటే కూడా బలహీనులైపోయారు విశ్వాసులు. ప్రతిదానికి వాక్యం కాదు, ప్రార్థన కాదు, ఎవరేం చెబుతారో పరిగెడుతున్నారు. ఇవన్నీ సరి చేసుకోవాలి మీరు. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో మందసము ఎంత విలువైందో, ఉన్నతమైనదో క్రొత్త నిబంధన కాలంలో భక్తులెల్లరికీ యేసయ్య అంత అవసరం.
ఆ యేసే ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడు అయ్యుండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుచు. వాక్యమైన దేవుడు యేసు ఆయన ఉండాలి, అది కావాలి మనకి. అప్పుడు మన ఆధ్యాత్మిక విషయంలో విలువలు పెరుగుతాయి, ఎదుగుతాయి. ఒక నీతి నియమాన్ని క్రమాన్ని మనం అనుసరిస్తాం. అన్నీ అందులో వాక్యంలోనే మనకన్నీ. మనం ఎలాగూ ప్రార్థన చేయాలో వాక్యం ద్వారానే తెలుసుకుంటాం కదండి. ఎలాగ మోకరించాలో వాక్యం ద్వారానే తెలుసుకుంటాం. ఎలాగ ఉపవాసం ఉండాలో వాక్యం ద్వారానే తెలుసుకుంటాం. ఎలాగ అభిషేకం పొందుకోవాలో వాక్యం ద్వారా నేర్చుకుంటాం. ఎలాగో సజీవ యాగముగా మన శరీరాలు సమర్పణ చేయాలో వాక్యం ద్వారా తెలుసుకుంటారు. స్త్రీలు ఉన్నారనుకోండి, ఏమండి, అక్కడికి వెళ్ళిపోతారు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు స్త్రీల విషయంలో. చూడండి, పేతురు తను రాసినటువంటి పత్రికలో వీళ్ళ అలంకరణ గురించి బహు చక్కగా ఆయన వివరిస్తున్నాడు. చూడండి, మొదటి పత్రిక, పేతురు పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుండి మనం చదివితే అలంకరణ విషయం కూడా వాక్యానుసరిగా విని దానికి లోబడితే నీకు అర్థమైతే ఎలా నీవు అలంకరించుకోవాలి. అక్కడ అసలు హెబ్రీ గ్రంథకర్త రోమిలకు రాసిపోతే సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకే సమర్పించుకోవాలన్నది. చూడండి ఎలా ఉంది, చూడండి ఎట్లా ఉంటుంది. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. చూడండి, జడలు అల్లుకొంటయు, స్పష్టంగా ఉంది వాక్యం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. చూడండి, ఇటు స్పష్టంగా చెబుతున్నాడు. ఎందుకంటే ఈ ప్రస్తావన కొందరు తమ జడలు అల్లుకుంటాం, ఆ వెంట్రుకల మీద కొందరు స్త్రీలు వాటి మీద ఎక్కువ మక్కువ చూపుతారు. అవి పెదగాలి, ఎరగాలి, నల్లగా ఉండాలి, చక్కగా జడలు అల్లుకోవాలి, కొన్ని ఉంటాయి. బంగారం మీద వాళ్ళకు ఉంటుంది, వస్త్రాల మీద వాళ్ళకి ఉంటుంది. అయితే ఇక్కడ పేతురయ్య ప్రభువులోకి వచ్చిన తర్వాత లోకస్తుల్లాగా అవి కాదమ్మా, ఇదిగో ఈ యొక్క బయట అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. కాబట్టి వాక్యం సరిగా వింటే నువ్వు అవి తీసేయ్యా, ఇది తీసేయమ్మా, అటు చేయయ్యా, ఎట్ట చేయని ఎవరు నీకు అవసరం లేదు. ఒకవేళ చెప్పినా కూడా అది వినరు, అనుసరించు. ఇప్పుడు వినే విషయంలో అప్పటికి ఇప్పుడు తేడా. నేను ప్రతి దాంట్లో ఈ ప్రస్తావన చేస్తాను. ఒకటి పెంతుకొస్తు వారు కానీ భక్సింగ్ సహవాసం గలవారు కానీ మీరు చూడండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దైవ సేవకులను సేవకురాలను భక్సింగ్ సహవాసం అన్న అక్క అనేవాడు, వీళ్ళు పాస్టర్ గారు ఎట్లా అనేవాడు కదా. వాళ్ళను చూసేవాళ్ళు, ఇంకంతే. వాళ్ళని చూసి అక్క అలంకరణ విషయంలో ఇలాగుంది కదా, చాలా సింపుల్గా ఉంది, ఏ విధమైన అలంకరణ లేదు, ఆ జడలు అల్లుకుంటూ అవి పెట్టుకుంటూ ఏవి లేవు, భలే సింపుల్గా చక్కగా దోతలాగుందని సేవకురాలని ఫాలో అయ్యేవాళ్ళు విశ్వాసం. ఇంకంతే. అదేదో 10 మంది ఉన్న చిన్న సంఘం అయినా ఆ సేవకుడు ఆర్థిక పరంగా కొద్దులో ఉన్నటువంటి వాడైనా వాళ్ళకున్న
ఆ స్థితిని వాళ్ళు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడేమో సంఘంలో ఎదిగేదేమో ఒక సంఘంలో, ఏమండి, ఇప్పుడు అక్కడున్న పాస్టర్ని కానీ వాళ్ళు ఫాలో అవ్వరు. ఈ టీవీల్లో ఇంటర్నేషనల్ స్పీకర్లుగా పేరుగాంచబడ్డ వాళ్ళు ఉన్నారుగా, ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పినా చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని ఏం వేసుకొని అన్నా మందిరాలకు వెళ్ళవచ్చు అంటే ఫాలో అయిపోతారు. ఇంకంతే. ఇంకక్కడే నిద్రపోవచ్చు, అక్కడే ఇక అన్నీ జరిపేయచ్చు అంటే అక్కడే అదే చేస్తారు. సేవకుడు కష్టపడి కన్నీరు విడిచేటటువంటి సంఘాలలో దైవ సేవకుడు సేవకురాలని వాళ్ళు అనుసరించరు. వారు వాక్య నియమంలో బ్రతుకుతున్నా వారు చెప్పే మాటలన్నీ కూడా వీళ్ళకి చులకనగాను ఏంట్లే అన్నట్లుగా ఉంటాయి. అలాంటి వాళ్ళు అన్ని సంఘాల్లో దాపురించారు. వాళ్ళ బ్రతుకులు సరిగా ఉండవు. వాళ్ళు సరిగా లేకపోగా చాలామంది జీవితాలను ఆత్మీయ విషయంలో నిలబడలేకుండా పాడు చేస్తారు. ఈ కాలంలో సంఘ విధానాలను సరిచేసేది వాక్యం అందసం. అది కావాలి, దాని ద్వారా సరిచేయబడాలి. వాక్యాన్ని సరిగా వింటే నీ అలంకరణ ఎట్లా ఉండాలో వాక్యమే నీకు నేర్పిస్తుంది. వాక్యాన్ని సరిగా ఉంటే ఎలాగో దేవునిలో బ్రతకాలో బ్రతుకును నేర్పిస్తుంది. వాక్యం పరలోక రాజ్యం చేరడం నేర్పిస్తుంది. మందసం లేకపోతే ఇక వాళ్ళకి జయాలు లేవు. ఎరుకో ప్రాకారాలు కూలవు, యోర్దాను ప్రవాహం ఆగిపోదు. ఏమండి, అన్ని విషయాల్లో జయాలు కలవు. జయం కలిగి మందస్వంతో పాటు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. కాబట్టి ఇప్పుడు విశ్వాసులకు కావలసింది దేవుని వాక్యం. అది లేకపోతే నీకు బ్రతుకులేదు. ఇంకంతే. నువ్వు బ్రతకాలంటే నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, వాక్యంతోనే బ్రతకాలి. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించున్నాను. ఈ విలువలు మీరు తెలుసుకోండి. అసలేంటో దేవునిలో బ్రతకాలో అది లేకుండా ఏదో తాలింపేస్తాం, కరేబాబాకు తెచ్చుకుంటాం. ఏమండి, ఆ తర్వాత ఏం చేస్తాం? కొంతమంది ఇష్టం అంటే తింటారు, లేదా బయటపడేస్తారు. కరేపాకు ఎంత వేసుకోం, తాలింపు కొరకు కొంత వేస్తాం. ఏమండి, మనం తినేది ఆహారం. అది రొట్టెలు చేస్తారో అన్నం చేసుకుంటారో అది తింటారు, అది ముఖ్యం. అలాగే భక్తులకు కావాల్సింది పై మెరుగులు, ఏదో ఆ వారం ఈ వారం కాదు. దేవుని వాక్యమే నిరంతరం నిలుస్తుంది. వాక్యమే వాగ్దాన దేశమైన పరలోకానికి మనల్ని చేర్చుతుంది. కనుక అప్పుడు మందస్సపు విలువ ఎంతో దానికంటే మిన్నైనది వాక్యపు విలువ. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలకించండి, దాని విలువలేమిటో మీరు తెలుసుకోండి. నేను ఇంకొక విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది విమర్శ కాదు. ఇది మీకు చెప్పకపోతే మీ ఆత్మీయ జీవితాలలో చాలా కోల్పోతారు. ఎందుకంటే మీలో చాలామంది ప్రవచించే వాళ్ళ మీద, ఏదో ఆ దర్శనాలు చెప్పే వాళ్ళ మీద బేస్ అవుతారు. పౌలు గారు అన్నట్లుగా, ఏమండి, ఈ భాషలకు ప్రవచనాలకు వ్యతిరేకం కాదు, నేను మీకంటే ఎక్కువ భాషలు మాట్లాడాను అన్నట్లు మేము కూడా మాట్లాడాము. ఆత్మ పొందుకున్నాం. భాషలు, ప్రవచనాలు, దర్శనాలు కొన్ని చెప్పినప్పుడు కొందరు, ఇదిగో నీ దేవుడు నిన్ను సేవ కొరకు ఆయన తన సాధారణంగా వాడుకోబోతున్నాడు. ఇప్పుడు సేవకులై వారు ఉన్నతంగా ఉన్నారు. ఇదిగో నీ పరిస్థితి దేవుడు ఎలా ఉన్నారు. కానీ మేము ఇంకా ఒక సోదిలాగా, ఒక జ్యోతిష్కంలాగా దానికి ఇవ్వలేదు ప్రాధాన్యత. వాక్యానికి ఇచ్చాం. మేము ఇన్ని వరాలు గల సంఘాలు ఎదిగినా మేము దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. ఎవరైనా ఉన్నతమైనటువంటి విషయాలు, లోతైన మర్మాలు, ఇంకా యుగాంతాన్ని గురించి అనేక విషయాలు దేవుడు అభిషేకించుకొని బుద్ధివాక్యం, జ్ఞానవాక్యాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారంటే అక్కడికి వెళ్ళి ముందు కూర్చొని వినేవాడు. చిన్నప్పుడైతే మాసిలమణిగా నడిపించున్నానావా ఆయన సందేశాలు
గుంట గ్రౌండ్ సభలు ఏర్పాటు చేసినప్పుడు వెళ్ళి శ్రద్ధగా ఆలకించేవాడు. ఇంకా ఆర్ఆర్ సుందరరావు గారని, ఇంకా చాలా ఉన్నతమైన దైవజనులు తెలంగాణ ఏరియాలో ఐజక్ నాథన్ గారని వాళ్ళని పిలిపించుకునేవాడు. ఇంకా సేవకు వచ్చిన తర్వాత మరి ఆ వయసులో సమకాలికులైన అపోస్తులు రంజిత్ తోఫిర్ గారు అనేక పర్యాయాలు పిలిపించుకున్నాం. ఏమండి, ఆయన ఏదో ప్రవచనం చెబుతాడని, దెయ్యాలు ఎలగొడతాడని కాదు. దేవుడు చిన్న వయసులోనే వారికి ఇచ్చిన జ్ఞానం ఉన్నతమైంది. అనేక విషయాలను, అనేక సంగతులను దేవుడు ఆయన ద్వారా బయలుపరిచాడు. అనేక పుస్తకాలు రాశాడు. ఆ సమయాల్లో కొన్ని వందల మందిని సేవకుని సమకూర్చి వారు చెప్పే సందేశాలని మేము ఆలకించేవారు. మేము వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాం అంతే. ఎందుకంటే చెప్పాను కదా, ఆ వాక్యమే మనలను, ఆ వాక్యం వలె నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాచి. పరలోకి వెళ్ళాలంటే, రాకడకు ఎత్తబడాలంటే వాక్యం కావాలి. అది మేము నేర్చుకున్నాం, దాన్ని మేము ఫాలో అవుతున్నాం, అదే సంఘాల్లో బోధిస్తున్నాం. ఇన్ని చెప్పినా కూడా మా సంఘాల్లో పై వరాల కొరకు పరిగెత్తే వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక యూట్యూబ్లో చూసాం, ఎక్కడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తే అది ఆమెకి ఏదో అప్పులు తీరినాయి అంట, అది సాక్షి చెప్తుంటే అటు తీస్తే అదే కనపడింది. వాళ్ళండి ఎక్కడికి వెళ్తా అంటే ఒక చోటుకి వెళ్తారు, అప్పుడప్పుడు వెళ్తానులే అంటాం. చూడండి అంత దుర్మార్గురాలు. ఒక చోట పుట్టి ఒకళ్ళ పేరు చెప్పుకున్నట్టుగా ఇలాగూ కొంతమంది ఉన్నారు. వాళ్ళు చివరికి ఏమవుతారు, అటు ఇటు కాకుండా పోతారు. అటు ఇటు కాకుండా కయ్యూన్లాగా దేశదిమ్మనులు అవుతారు. నేను చెప్తున్నాను, వాక్యాధారంగా సత్యవాక్యం ఉన్న స్థలాలలో మీరు రక్షించబడ్డప్పుడు ఏ విధమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగకపోయినా, కుమార్తె జరిగిద్దని ప్రవచనాలు రాకపోయినా లేకపోయినా వాక్యాన్ని వినండి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాక్యం ద్వారానే దేవుడు మీకు నెమ్మదిస్తాడు, దీవెనిస్తాడు, సమస్యలను పరిష్కరిస్తాడు. వాక్యం ద్వారానే చివరికి నువ్వు దైవ రాజ్యానికి నువ్వు సిద్ధపడతావు. చెప్పాను ఎట్లా అలంకరించుకోవాలి, బ్రతకాలో వాక్యం ద్వారా తెలియబడుతుంది. ఎవరు చెప్పలే, అప్పుడు పెందుకొస్తాడో చెప్పలేదు, భక్సింగ్ గారు గ్రూప్ వాళ్ళకి చెప్పలేదు, నువ్వు ఇట్లా వేసుకో, అది వేసుకో, ఇది తీసుకొని. వాక్యం విని తమ బ్రతుకులు మార్చుకున్నారండి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధన కాలంలో మందసం ఎంత ప్రాముఖ్యమైనదో, దాని దగ్గర నడిచేవారు, అక్కడ పరిచర్య చేసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు వాక్యం అంత ప్రాముఖ్యమైంది. వాక్యాన్ని చెప్పేవాళ్ళు, వాక్యాన్ని వినేవాళ్ళు అంత జాగ్రత్తగా వాక్యాన్ని అనుసరించి పరిశుద్ధమైన జీవితం కలిగి వాక్యాన్ని గైకొంటూ లోబడుతూ వాక్యంలో ఎదగాలి, బ్రతకాలి, స్థిరపడాలి. అప్పుడు అన్ని విధాలుగా మీరు దీవించబడతారు. అట్టి కృప ఆశీర్వాదాలను దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. వాక్య మందస్సంలో మనల్ని వర్ధిల్లింపచేయును గాక. మిగతా విషయాలు ఇంకొక 2 వారాలు ఈ మందస్సాన్ని గురించి మనం చెప్పుకుందాం. సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడి నడిపించాడు కనుక మీకు తెలియచేయడం జరిగింది. ప్రార్థన. మహా గొప్ప దేవ, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందస్సాన్ని గురించి నాయన మేము ధ్యానం చేసుకుంటున్నామయ్యా. ఆ దినాలలో మందస్స విషయంలో ఎంత జయాన్ని, మేలును, ఉపకారాలను ప్రభువా నా తండ్రి దీవెనను పొందుకున్నారో అయా. ఒబేదేదేమున్నో ఇంటున్నప్పుడు దీవించబడ్డారు. అడ్డున ఇరుకో ప్రాకారాలు కూలిపోయినాయి, యోర్దాను ప్రవాహం నిలిచిపోయింది. దాని గురించి ఆలోచించనటువంటి సౌలు నిష్ప్రయోజకుడయ్యాడు, అన్ని పోగొట్టుకున్నాడు. దాని గురించి ఆలోచించి భద్రంగా ఉన్నటువంటి దావీదు శాశ్వత కృపను పొందుకున్నాడు. వాక్యం కూడా అలాంటిది ప్రభు. కనుక ఏదో మా కూర్చొని దాని విషయంలో మా బ్రతుకులు సరి లేకుండా మేము సరి చేసుకొని బోధించే స్థితిని ఇవ్వండి. వాక్యాన్ని మేము మొయ్యాలి, మేము గైకొనాలి అయ్యా. మీరు అక్కడ కొరకు సిద్ధపడాలి. అటు కృపను అందరికి అనుగ్రహించి బలపరిచి మహిమ తెచ్చుకున్నాను. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.